తను పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావని నాతో చెప్పాడు మేనమ్మా. రామ్ పిలిస్తే వెళ్ళిపోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు రామ్ పిలిస్తే నేనెందుకు వెళ్తాను? చెప్పాడు మేనమ్మా, అలాగే చెప్పాడు. నీ మీద నాకంటే తనకే ఎక్కువ హక్కున్నట్లుగా మాట్లాడాడు. రామ్ మాటలు నాకు శూలంలా గుచ్చుకున్నాయి. చెప్పు మేనమ్మా, రామ్ పిలిస్తే మళ్ళీ నువ్వు తన దగ్గరికి వెళ్ళిపోతావా? చెప్పు మేనమ్మా, చెప్పు. ఏమండి, మీరు ఇలా మాట్లాడకండి ప్లీజ్. చెప్పు మీనమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? రామ్ పిలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? చెప్పు మీనమ్మా, చెప్పు. చెప్పు మీనమ్మా, చెప్పు. ఏమండి, నేనెక్కడికి వెళ్ళనండి. మీరెందుకు అలా భయపడుతున్నారు? అతన్ని ప్రేమించినంత మాత్రాన అతను పిలిస్తే వెళ్ళిపోతానా? అసలు ఆ మాటలు మీరెలా నమ్ముతారండి? అయినా రామ్కేమైంది? రామ్ ఆ మాట ఎలా అన్నాడండి మీతో? ఎందుకలా మాట్లాడాడు? అన్నాడు మేనమ్మా. అలా మాట్లాడొద్దని చెప్పినందుకు నా మీద చేయి చేసుకున్నాడు మేనమ్మా. అలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పినందుకు చూడు మేనమ్మా, చూడు నన్ను ఏ పరిస్థితికి తీసుకొచ్చాడా. నా భార్య నా కోసం వెయిట్ చేస్తుందని బ్రతిమలాడినా కూడా పట్టించుకోలేదు. రాత్రి ఇక్కడికి రాకుండా ఉంటాను కారణం ఆ రామే. మనిద్దరి మధ్యలో ఒక మధురానుభూతిని మిగిలించాలనుకునే రోజుని మనకు దూరం చేసింది ఆ రామే మేనమ్మా. అసలు రామ్ మీ మీద చేయి చేసుకోవడం ఏంటి? చిటికేస్తే నేను తనతో వెళ్తానని తను మీతో అలా మాట్లాడడం ఏంటి? అసలు నా భర్త మీద చేయి చేసుకోవడానికి రామ్ ఎవరు? అతనికి ఏం హక్కుంది? నాకు తెలుసు, నా మీనమ్మ నన్ను వదిలివేసి వెళ్ళిపోదని నాకు తెలుసు. నా మీనమ్మకు నేనంటే ప్రాణం. నా మీనమ్మకు నా మీద అమితమైన ప్రేమ ఉంది. yes